నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనపై ఆదిరెడ్డి సెటైర్లు. విధ్వంసక పాఠకుడిని ఎమ్మెల్యే ఎద్దేవా. శ్రీప్రకాష్లో యూత్ ఫెస్టివల్, అదరగొట్టిన విద్యార్థులు. గండేపల్లిలో పోలీసుల తనిఖీలు, 360 కిలోల గంజాయి పట్టివేత. కొలువుతీరిన పాత సంచుల వర్తక సంఘం కార్యవర్గం. రథసారథులకు అభినందనల వెల్లువ. విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వైసీపీ అధినేతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎమ్మెల్యే జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేశారన్నారు. భ్రమంలో బతుకుతున్న మాజీ ముఖ్యమంత్రికి ప్రజాగ్రహం ఇంకా అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సహకరిస్తుందని, ఇందుకు బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆయన వెళ్ళిన తర్వాత కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోని ఏదైతే అక్కడ నెట్వర్కింగ్ చేసుకున్న సమస్యలతో చర్చించడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇవటి అన్నిటి ఫలితం ఈరోజు మీరు చూశారు. కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు రైల్వే బడ్జెట్లో కూడా పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర వారి ప్రజలందరి యొక్క ఆశ ఈ రోజున ఆ రైల్వే జోన్ అన్నది. ఈరోజు రైల్వే జోన్ ఇవ్వడంతో పాటు సుమారు 9,000 కోట్లు రాష్ట్రానికి నిధులు కేటాయించారు రైల్వే బడ్జెట్లో. ఈరోజు రైల్వే జోన్ ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కింద ఈరోజు మనకి దక్కిందంటే అది ముమ్మాటికి ఎన్డీఏ కూటమి విజయం. కేంద్రం ఈ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యత. గత 5 సంవత్సరాలు మీరు ఏదైనా గొప్పగా చెప్పుకునే ఒక కార్యక్రమం చేశారా? లేదే. మాకు అసలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 2.0 అంటే 2.0 అంటే ఏంటి? మీరు అప్పులు చేసేసి దిగిపోయి మరలా మీరు ధర్నా చేయడమేనా 2.0 అంటే? ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు కేటాయించకుండా, ఆ బిల్లులు పే చేయకుండా ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలు సఫర్ అవడం కారణం వైసీపీ. ఇప్పుడు మీరు వచ్చి మీరే బకాయిలు పెట్టి మీరే ధర్నా చేస్తున్నారంటే అదా 2.0 అంటే? మద్యం కుంభకోణం మీద సిట్ వేయడం, సాయంత్రం ఆయన ఇంటి బయట ఉన్న డాక్యుమెంట్లు అన్నీ కాలిపోతూ కనబడడం. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఇవ్వచ్చుగా సీసీ కెమెరా ఫుటేజ్? నా ఇంటి బయట ఇలా తగలబడతా ఉంది. ఇంటి చుట్టూ ఇంత పెద్ద పెద్ద ప్రహరీలు కట్టారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవ్వలేరా? సిట్ వేయడం ఏంటి? ఇంటి బయట అన్ని ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ కాలిపోవడం ఏంటి? అంటే మీరే కాల్ చేసుకొని దీన్ని ప్రభుత్వం మీద వేసేయడమేనా జగన్ 2.0 అంటే? మీరు అన్ని తప్పులు చేస్తున్నారు, మా మీద నెట్టేసి ఇది జగన్ 2.0 అంటా ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కేంద్రం యొక్క సహకారంతో రాష్ట్రంలో కూడా అన్ని అంశాలని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ మా వెంట ఉన్నారు. ఈరోజు శాసన మండలి ఎన్నికలు పట్టభద్రులు ఏదైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో క్యాన్వాసింగ్ చేస్తూ ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన. విద్యావంతులు అందరూ కూడా వీఆర్ హ్యాపీ, ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మేము అభ్యర్థిని బలపరుస్తున్నాం అని చెప్తా ఉన్నారు. డిఎస్సి తీయకుండా అన్ని విధాలుగా 5 సంవత్సరాలు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ఒక పరిశ్రమను తీసుకురాకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈరోజు పట్టభద్రుల్ని మాకు ఓటేయండి, లేకపోతే మేము మద్దతు ఇచ్చిన వాళ్ళకి ఓటేయండి అని అనడానికి కూడా వైసీపీకి అర్హత లేదు. ఈ రోజు దాకా నోరు తెరిచి ఇదిగో ఈ అభ్యర్థికి మేము సహకరిస్తున్నామని చెప్పలేని పరిస్థితిలో ఈ రోజున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఉంది. వారు ఎవరికి మద్దతు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి. అభ్యర్థిని నుంచే పెట్టే ధైర్యం లేదు. చెప్తా ఉన్నారు, నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారు, మా అభ్యర్థులందరినీ కూడా మభ్య పెట్టేసి డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు అయిపోతా ఉన్నారని. మరి మీరేం చేశారు? వారికా వచ్చి ఈరోజు మీకు మద్దతు ఇస్తామని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు మాకు వచ్చి సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల మాకేమైనా కొత్తగా ఒరిగేదేమైనా ఉందా? ఈ 164 మంది అలాగే ఉంటారు. కానీ మీరేం చేశారు ప్రతిపక్షంలో?
నేనే సాక్ష్యం. కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళాం, ఏ విధంగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓఎస్డి నామినేషన్లు అయినివ్వలేదు. పోలీసు వాళ్ళు విర్రవీగిపోయారు. పోలీసులు నామినేషన్ వేస్తుంటే మా అభ్యర్థులు పోలీసుల సహకారంతో కిడ్నాప్లే చేసేశారు కుప్పంలో. మీరు ఎవరైనా అభ్యర్థి పోటీ పడుతున్నాడంటే వాళ్ళ ఆస్తుల మీద టౌన్ ప్లానింగ్ ద్వారా బెదిరింపులు, క్యాన్వాసింగ్కి బాధ్యతలు తీసుకోవడానికి వచ్చిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన నాయకుల్ని రాత్రి వాళ్ళపైన దాడులు, భయపెట్టడాలు, ఇన్ని మీరు చేసి మరలా తిరిగి ఇది అప్రజాస్వామ్యం, మా వాళ్ళు భయపడుతున్నారంటే ఇదేనా 2.0 అంటే? ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నిటికి మించి మళ్ళీ పెద్ద కామెడీ ఏంటంటే మళ్ళా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను. ప్రతిపక్ష హోదా నువ్వు అడిగితే ఎవరు జగన్మోహన్ రెడ్డి? ప్రతిపక్ష హోదా అనేది నువ్వు సాధించాలి. నేను ప్రజలు తిరస్కరించారు, నువ్వు దాన్ని స్వాగతించాలి కదా. నువ్వు స్వాగతించి స్వీకరించి ప్రజాక్షేత్రంలో పోరాడాలి. అది చేయకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీకి రాను. మేము మరలా చెప్తా ఉన్నాం, రావాలి. మీరు అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కదా, మా వాళ్ళందరినీ కూడా బహిరంగ మార్కెట్లో పశువుల కింద లాక్కుపోతున్నారు, కొనేస్తున్నారని. వచ్చి అసెంబ్లీలో అడగండి, సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వరకు అక్కర్లా, మేమే చెప్తాం. కుప్పంలో చూసాం, తిరుపతి బై ఎలక్షన్లో కళ్ళతో చూసాం. మీరు చేసిన అగాత్యాలు, మీరు చేసిన దారుణాలు మేమే చెప్తాం అసెంబ్లీ సాక్షిగా. మీరు వస్తే కదా ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఉంటుంది. మీరు రాకుండా గత 5 ఏళ్ళు ప్రెస్ మీట్లే పెట్టలా. సంతోషం, ఈరోజు ఎన్డీఏ కూటమి పుణ్యమాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి గంటలు బోల్డ్ మాట్లాడుతూ ఉన్నారు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. అదే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీకు మరలా చెప్తున్నాం, మీరు అసెంబ్లీకి వస్తే మీ తరపున మేము వెళ్ళి మా నాయకుడికి సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అసెంబ్లీ మానకుండా వస్తారట అని మేము వెళ్ళి అడుగుతాం, మాలాంటి ఎమ్మెల్యేలు అందరం. కానీ రాకుండా ఎక్కడో కూర్చొని విమర్శిద్దామంటే ఊరుకునేది లేదు. ఇంకా చెప్తా ఉన్నారు, జమిలీ ఎప్పుడు జరిగినా వచ్చేస్తారట. ఎన్డీఏ కాదు, వారు వచ్చేస్తారట. జమిలీ ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారట. అంతెందుకు, మీరు శాసనసభ్యుడు రెసిగ్నేషన్ ఇచ్చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళండి. మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, తెలిసిపోద్ది కదా ప్రజలు మీ పక్షాన ఉన్నారో మా పక్షాన ఉన్నారో. మీరు నెగ్గిన సీట్ని అడుగుతా ఉన్నాం. మీరు నెగ్గిన సీట్లోనే మీరు ఈరోజు నెగ్గలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కారణం ఎన్డీఏ కూటమి పరిపాలన అంత గొప్పగా ఉంది. నిష్పక్షపాతంగా వారు వీరు అని లేదు, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈసారి జమిలీ వస్తుంది లేకపోతే మనం అధికారంలో వచ్చేస్తున్నాం అని కాకుండా పార్టీ వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ధైర్యం నింపోయే విధంగా మీరే రెసిగ్నేషన్ ఇచ్చి బై ఎలక్షన్కి వెళ్ళండి. తప్పకుండా ప్రజలు మంచి తీర్పిస్తారు. అదే మీకు లిట్మస్ టెస్ట్, అదే మీకు అన్నిటికీ క్లియర్. ఆ విధంగా కూడా చెయ్యాలని నేను తెలియజేస్తూ ధన్యవాదాలు. పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల నందు స్పందన యువజనోత్సవాలు ఆద్యంతం ఆహుతులను సంబరపరిచాయి. యూత్ ఫెస్టివల్, ఆటల పోటీలు, నృత్య ప్రదర్శనలతోటి తమ నైపుణ్యంతో సందడి చేశారు. ఈ యూత్ ఫెస్టివల్లో సంగీతం, సాహిత్యము, నృత్యం, థియేటర్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ మరియు క్రీడల నందు సుమారు 30 అంశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి శ్రీ సిహెచ్ విజయప్రకాష్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామకృష్ణారెడ్డి, విద్యార్థి జి గ్లోరియా, శాంతి కపోతాలు ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థి అతిథులతో మోడరేటర్ శ్రీమతి గ్లోరియా నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్లో కెరియర్లో సాఫ్ట్ స్కిల్స్ పాత్ర అనే అంశంపై విద్యార్థి అతిథులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఒక వేదిక కాగలదని ఈ కార్యక్రమంలో డైరెక్టరు హెచ్ఆర్ బంగారరాజు, వైస్ ప్రిన్సిపల్ పెనుగొండ సుబ్బారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
తుని పాత సంచుల వర్తకుల సంఘం నూతన పాలక మండలి కొలువుదీరింది. స్థానిక గరువు వీధిలో గల సంఘ భవనంలో ఇవాళ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షుడిగా గణపర్తి కృష్ణ, కార్యదర్శిగా బి శివ గణేష్, ఉపాధ్యక్షుడిగా వంగలపూడి మహేష్, సహాయ కార్యదర్శిగా చోడిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా వీర్ల ఈశ్వర్రావు, సహాయ కోశాధికారిగా మిరియాల రామకృష్ణల చేత ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సకులు నాగేంద్ర నెహ్రూ ప్రమాణ స్వీకారం చేయించారు. వర్తకుల సంక్షేమం, సంఘం పురోభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని కొత్త రథసారథులు చెప్పారు. నూతన పాలకవర్గ ప్రతినిధులకు వర్తక ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ మాజీ అధ్యక్షుడు నరిసే శివాజీ, చోడిశెట్టి బాబురావు, కంకిపాటి జమేలు, తాకాసి అప్పారావు, చోడిశెట్టి చిన్న వెంకట్రమణ, కోలార్ రాము, చోడిశెట్టి సత్యనారాయణ, కంకిపాటి రాము తదితరులు పాల్గొన్నారు. కేవలం వర్తక శ్రేయస్సు కోసం పాటుపడాలనే ఉద్దేశంతో వర్తక సంఘం నిధులు వర్తక సభ్యులకు మాత్రమే ఉపయోగపడాలనే ఉద్దేశంతో వర్తక సంఘాన్ని అలాగే ఆలయాన్ని సెపరేట్ చేయడం జరిగింది. ఇక మీదటైనా నాయిందని మిమ్మల్ని కోరుకునేందుకు సభాముఖంగా ఈ వర్తక సంఘం ద్వారా సమీకరించిన నిధుల్ని వర్తక సంఘ సభ్యుల శ్రేయస్సు కోసం ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా సద్వినియోగం చేయాలి అనే విషయాన్ని మీరు తరచూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని సభ్యుల శ్రేయస్సు కోసం పాటుపడతారని, భవిష్యత్ తరాలకు మార్గదర్శనం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మీద ఇటువంటి బాధ్యతను అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సంచుల వర్తక సంఘం కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నటువంటి సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు సంఘ అభివృద్ధి, పాత సంచుల వర్తక సంఘం అభివృద్ధికి తోడ్పడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సంఘం సభ్యులకి గ్రామ అభివృద్ధికి తిరుగుతూ సంతోషంగా నాకు కార్యదర్శిగా తెలిపినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవిని అత్యంత బాధ్యతగా స్వీకరిస్తానని మాజీ అధ్యక్షులు మా బావగారు దండి రామకృష్ణ గారికి, జమీలి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఏయంలో గ్రామాభివృద్ధి, ఈ సంఘాభివృద్ధికి తోడ్పడతానని, ఇంకా ముందుకు తీసుకెళ్తానని అందరూ కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై డేగ కన్నేసిన పోలీసులు ఆకస్మిక తనిఖీలు విస్తృతం చేశారు.
గండేపల్లిలో పోలీసుల తనిఖీల్లో 360 కిలోల గంజాయి పట్టుబడింది. తూర్పు ఏజెన్సీ నుంచి కేరళకు రాజమండ్రికి చెందిన ఓ స్మగ్లర్ ఐసర్ వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా గండేపల్లి ఎన్టీ రాజాపురం వద్ద వాహన తనిఖీలు గంజాయి బండారం బయటపడింది. పట్టుబడిన గంజాయి విలువ 26 లక్షలుంటుందని పోలీసుల అంచనా. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. నేషనల్ హైవేలోని ఎన్టీ రాజాపురం ఏరియాలో రైడ్ చేసి ఒక కంటైనర్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 360 కేజీల 18 బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో కీలక పాత్రధారి రాజమండ్రికి చెందిన వ్యక్తిని, అలాగే ఎర్నాకుళంకి చేరవేస్తున్న అతనిని మరియు ఏజెన్సీలో ఎవరన్నది తెలియజేస్తుంది. మరో ముగ్గురు ఖరారులో ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. వ్యాన్లో లోడ్ ఏముంది సార్? అది అంటే అయితే దానికి సీక్రెట్ పెట్టి అల్వాన ఇవి పెట్టడం జరిగింది. దాన్ని 18 బస్తాల్లో 360 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు దీనిని లిఫ్ట్ చేసి వ్యాన్లో కంటైనర్ షిఫ్ట్ చేసినట్టు షిఫ్ట్ డిజైర్ కార్ని, అలాగే ఇతను లిక్విడ్ ఉపయోగిస్తున్నాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాం. కాకినాడ జిల్లా ఎస్పీ బిన్నమాధవ్ ఐపీఎస్ వారు హైవే పెట్రోలింగ్ బాగా పెంచడం జరిగింది, అలా నిఘా పెంచడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ గంజాయి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా దీని గురించి సమాచారం వచ్చిన వెంటనే మన గండేపల్లి జాలకి జగ్గమర్సికి మాకు చెప్పి అన్నీ రైడ్ చేయమన్నారు. దాని ప్రకారం మేము క్యాచ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనపై ఆదిరెడ్డి సెటైర్లు. విధ్వంసక పాఠకుడిని ఎమ్మెల్యే ఎద్దేవా. శ్రీప్రకాష్లో యూత్ ఫెస్టివల్, అదరగొట్టిన విద్యార్థులు. గండేపల్లిలో పోలీసుల తనిఖీలు, 360 కిలోల గంజాయి పట్టివేత. కొలువుదీరిన పాత సంచుల వర్తక సంఘం కార్యవర్గం. రథసారథులకు అభినందనల వెల్లువ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.